అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోనిలోని మున్సిపాలిటీ 19వ వార్డులో నకాతే లేఅవుట్ అంటారు. ఇక్కడ పేరు మార్చాల్సి ఉంది. ఇప్పుడు దీంట్లో మంచినీళ్ళకు సంబంధించి 9 ఇంచుల పైప్ లైన్, మంచి పవర్ఫుల్గా నీళ్ళు వచ్చే విధంగా ఈ 3 వీధులకు సరిపోయేలాగా సుమారుగా 14,50,000 రూపాయలతో మంచినీటి పైప్ లైన్లు పథకానికి ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. 3 నెలల్లో పూర్తవుతుంది. పూర్తయితే ఈ 3 వీధులకి కూడా బాగా రెగ్యులర్గా మంచిగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇదే సందర్భంలో నేను ఒక విజ్ఞప్తి కూడా చేస్తాను. కూటమి నాయకులందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 3 పార్టీల కార్యకర్తలు కూడాను అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా రెగ్యులర్గా ఫోన్లు చేస్తూ ఉన్నాం వాళ్ళకి. ఈ కాలనీల్లో ఉంటే ఆ కాలనీలో ఉన్నటువంటి లీడర్స్కి ఈరోజు జనసేన వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు ఒకరిద్దరు కనపడతా ఉన్నారు, అలాగే బీజేపీ వాళ్ళు. ఏ కాలనీల్లో ఆ కాలనీ అభివృద్ధి చేసే సందర్భంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చురుగ్గా పాల్గొంటే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. ఎలాగో కష్టపడుతూ ఉన్నాం, ఆ ఊరిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, లేదా ప్రతి వీధిని కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చేసిన పనిని దాన్ని ఎఫెక్టివ్గా కూడా మనం చేస్తున్న పనుల్ని ఎఫెక్టివ్గా కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా కూటమి నాయకులకి, కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండండి. ప్రభుత్వ పథకాలు అన్నింటిలో కూడా ప్రజలకు అందించే విషయంలో కూడా ముందుండాల్సిందిగా కోరుతాం. ఈరోజు పెన్షన్లకు సంబంధించిన పంపిణీ ఉంది. ప్రతి చిన్న పెద్ద కార్యకర్త నాయకుడు కూడా తప్పనిసరిగా పెన్షన్లని పంచడంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మనం చెప్పాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 1వ తారీఖుకి ఇంటింటికి వెళ్ళి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. దీన్ని మనం చెప్పుకోకపోతే ఎలా, ఆ కార్యక్రమంలో పాల్గొనకపోతే ఎలా? నిన్ననే మంత్రి గారు గౌరవ నిమ్మల రామానాయుడు గారు అయితేనేమి, టీజీ భరత్ గారు అయితేనేమి, మిగతా ఎమ్మెల్యేలందరూ కలిసి బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇదే విషయాన్ని చర్చించాం. కర్నూలు జిల్లాలో ప్రతి కార్యకర్త, కూటమికి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి, దాన్ని సొంతం చేసుకోవాలి, అందుబాటులో ఉండాలి. ప్రజలకు మనం చేస్తున్నది సరిగ్గా చెప్పుకోగలగాల అన్న విషయం మీద మంత్రులతో ఈ విషయం కూడా చర్చించాను. నేను మీ ద్వారా కూటమి నాయకులకి, కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.